హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మోరల్ టాక్స్ తెలుగు. ఈరోజు మన స్టోరీ తరువాయి భాగం, తొలి ప్రేమ అనుభవాలు నేర్పించిన పాఠాలు. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ప్రణయ్కి తన ప్రేమ విషయం చెప్పిన తరువాతి రోజు నుంచి ప్రణయ్ని కలవడానికి రోజు ప్రీతి స్కూల్కి త్వరగా వెళ్ళేది. రోజు వాళ్ళ సార్ వచ్చేదాకా మాట్లాడుకునేవారు. ప్రీతిని ప్రణయ్ ప్రేమగానే చూసుకునేవాడు. చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. తన విషయంలో కానీ తన మాటలు పట్టించుకునేవాడు కాదు. తనని లెక్క చేసేవాడు కాదు. అయినా తన చూపించిన ప్రేమకి ప్రీతి సంతోషంగా చూసుకుంటాడులే అనుకుంది. అలా రోజులు గడుస్తూ ఉండగా ప్రణయ్ జీవితంలోకి వాళ్ళ మరదలు పల్లవి వచ్చింది. ప్రణయ్ ప్రీతిని ప్రేమగా చూసుకోవడం పల్లవికి నచ్చల. ఎలా అయినా వాళ్ళ ఇద్దరిని విడదీయాలనుకుంది. అప్పుడు పల్లవి ప్రణయ్కి చెప్పింది, ఎందుకురా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కూడా మన కులం కాదు అని అనింది. కానీ ప్రణయ్ వినకపోయేసరికి ప్రీతి మీద పవన్ మీద రూమర్లు పుట్టించి ప్రణయ్కి అనుమానం అనే రోగం వచ్చేలా చేసింది. అప్పటి వరకు బాగానే ఉన్న ప్రీతి ప్రణయ్ల బంధంలోకి అనుమానం అనే అడ్డుగోడగా చిన్నగా పెరుగుతూ వచ్చింది. ప్రీతిని రోజు ప్రణయ్ తిడుతుంటే పవన్ తట్టుకోలేకపోయాడు. ఎలా అయినా ప్రీతికి నచ్చజెప్పాలనుకున్నాడు. కానీ ప్రీతి పవన్ మాటలు పట్టించుకునేదే కాదు. అప్పటి వరకు ప్రీతిని పట్టించుకోకూడదు అనుకున్న పవన్ ప్రీతికి తోడుగా ఉండి సహాయం చేయాలనుకున్నాడు. ప్రణయ్ లేనప్పుడు ప్రీతితో మాట్లాడేవాడు. తనని ఇంటి దగ్గరకు దింపడానికి వెళ్తూ ఉండేవాడు. కానీ ప్రీతి పవన్తో ఎప్పుడూ ప్రణయ్ గురించే మాట్లాడుతూ ఉండేది. కొన్ని రోజులకి ప్రీతిని ప్రణయ్, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్టు అయితే నాకు నేను అడిగినప్పుడల్లా ముద్దు పెట్టాలి అని అన్నాడు. అందుకు ప్రీతి ఒప్పుకోలేదు. దానితో ప్రీతికి కోపం వచ్చి ప్రణయ్తో మాట్లాడడం మానేసింది. కానీ ప్రీతితో మాట్లాడకుండా ప్రణయ్ 2 రోజులు కూడా ఉండలేకపోయాడు. నాతో మాట్లాడు, లేకపోతే చెయ్యి కోసుకుంటాను అని బెదిరించాడు. ప్రీతి భయంతో మాట్లాడింది. అప్పటి నుంచి ప్రీతికి ప్రణయ్ అంటే భయం మొదలయ్యింది. ఇవన్నీ చూసిన పల్లవి ఎలాగైనా ప్రణయ్ని తన దారిలోకి తెచ్చుకోవాలని ప్రణయ్ని ప్రేమిస్తున్న విషయం ప్రణయ్కి చెప్పింది. మొదట్లో ప్రణయ్ ఒప్పుకోలా. కానీ మెల్లగా పల్లవికి దగ్గరయ్యాడు. తనని ప్రేమిస్తున్నా అని పల్లవికు కూడా చెప్పాడు. ప్రణయ్ తనతో శారీరకంగా కూడా దగ్గరవుతూ వచ్చాడు. ఇవన్నీ పవన్ మరియు వాళ్ళ స్నేహితులు చెప్పిన ప్రీతి వినలేదు. 10th పబ్లిక్ పరీక్షలు వచ్చాయి. ప్రీతి ఆనందంగానే ఎగ్జామ్స్ రాసింది. చివరి పరీక్ష రోజు అందరూ కలిసి ప్రణయ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే పరీక్ష అవ్వగానే వెళ్ళారు. ప్రీతిని వాళ్ళ ఇంట్లో అందరికీ పరిచయం చేశాడు ప్రణయ్. ప్రీతి సంతోషంగా ఉంది. ఈలోపు అందరూ భోజనాలకి కూర్చున్నారు. ప్రణయ్ వాళ్ళ ఇంట్లో వేడుక కాబట్టి ప్రణయ్ వాళ్ళతో తినలేదు. ఈలోపు ఏదో పని ఉందని ప్రణయ్ బయటకు వెళ్ళాడు. అందరూ తిన్న తర్వాత పల్లవి వాళ్ళ ఇంటికి వెళదామనుకున్నారు. పల్లవి ఇంట్లో పని ఉంది అని చెప్పి ముందే వెళ్ళిపోయింది. అవ్వగానే పల్లవి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. లాక్ చేసి ఉంది. సర్లే అని పల్లవి వాళ్ళ డాబా పైన ఎదురు చూస్తూ ఉన్నారు. పల్లవి కోసం ఈలోపు ఇంట్లో నుంచి నవ్వులు వినిపించాయి. పల్లవి వాళ్ళు వచ్చారనుకొని అందరూ కిందకు దిగారు. అయినా చూస్తే తాళం వేసుంది.
కిటికీలో నుంచి తొంగి చూశారు. లోపల పల్లవి, ప్రణయ్ ఉన్నారు. అందరూ వాళ్ళని చూసి ఆశ్చర్యపోయారు. అప్పటికే ప్రీతి ఏడవడం మొదలుపెట్టింది. పవన్ ప్రీతిని అక్కడి నుంచి తీసుకొని వచ్చేశాడు. దారిలో అంతా ప్రీతి ఏడుస్తూనే ఉంది. పవన్ ప్రీతితో ఏడవకు, ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు? నేను నీకు చాలాసార్లు చెప్పా, నువ్వు వినలేదు అని పవన్ కూడా అరిచాడు. ప్రీతి ఏడుస్తూనే ఉంది. ఏడవకు, ఇంటికి వెళ్ళు అని ఇంటిలో దిగపెట్టాడు పవన్. ఆ రోజంతా ప్రీతి ఇంట్లో ఎవరితో మాట్లాడలేదు. ఇంట్లో వాళ్ళు పరీక్ష సరిగ్గా రాయలేదేమో అనుకున్నారు. పరీక్ష అయిపోయిన తర్వాత రోజు ప్రీతి, ప్రణయ్ కలుద్దాం అనుకున్నారు. అనుకున్నట్టుగానే ప్రణయ్ ఒక పార్కులో కూర్చొని ప్రీతి కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ ప్రీతి రాలేదు. ఎందుకు రాలేదా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రణయ్కి తెలియదు, ప్రీతికి పల్లవి గురించి తెలిసిపోయింది అని. అలాగే ఎదురు చూస్తూ ఫోన్ చేతిలో పట్టుకొని ప్రీతికి కాల్ చేశాడు. ప్రీతి లిఫ్ట్ చేయలేదు. ఎదురు చూసి చూసి ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. 2 రోజుల తరువాత ప్రణయ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయిన స్నేహ, ప్రియ మరియు ప్రభుని తీసుకొని ప్రీతి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ప్రీతి వాళ్ళ అమ్మ ఉందని ఏడుపు వస్తున్నా ఆపుకొని వాళ్ళతో మామూలుగా మాట్లాడింది. ప్రీతిని బయటికి తీసుకెళ్తామా ఆంటీ, మళ్ళీ ఇంటి దగ్గరే వదిలిపెడతాం అని స్నేహ మరియు ప్రియ ప్రీతి వాళ్ళ అమ్మను అడిగారు. వాళ్ళ అమ్మ ఒప్పుకొని పంపింది. ఇంట్లో దొరకని ప్రేమ ప్రణయ్ వల్ల దొరుకుతుందనుకున్న ప్రీతికి మరలా కన్నీరే ఎదురయ్యింది. ప్రీతి తీసుకున్న నిర్ణయం ప్రణయ్తో చెప్పాలనుకుంది. ప్రీతి తీసుకున్న నిర్ణయం ఏంటి? ఆ నిర్ణయం ప్రీతిని ఎటువైపు తీసుకెళ్ళనుంది? తరువాయి భాగంలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,